Hello beautiful people, welcome back to my YouTube channel. This video is about ethnic and festive wear kurta haul. ఇవన్నీ నేను మింత్రాలో తీసుకున్నాను ఫర్ దసరా అండ్ దివాళీ. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కీర్తి అండ్ నా ఛానల్లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ అయితే మీరు చూడొచ్చు. చూసారా చాలా లెందీగా ఇచ్చారు దుప్పట అయితే, అండ్ పై ఎడ్జెస్ అన్నింటిలో కూడా ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. దీని ఫినిషింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది, చాలా ప్రాపర్గా. సో దీన్ని ఓవరాల్గా నేను మిర్రర్లో ఇంకా చాలా క్లియర్గా చూపిస్తాను ఈ లుక్. సో ఇక్కడంతా డీటెయిలింగ్ చాలా క్లియర్గా చాలా మంచిగా ఇచ్చారు డీటెయిలింగ్ అసలు. అండ్ ఓవరాల్గా కిందకి చూసిస్తే ఇలా ఏ లైన్ కుర్తీస్, ఏ లైన్ అంటారా వీటిని, ఏ లైన్. అండ్ లోపల ప్యాంట్ వచ్చేసి ఇలా బాగా ఇచ్చారు ప్యాంట్. సో ఇలాగా దిస్ ఈజ్ మై ఫస్ట్ లుక్. మీకు ఎలా అనిపించిందో నాకు లుక్స్ అన్ని కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ లెట్స్ గో టు అవర్ సెకండ్ లుక్. అండ్ సెకండ్ వచ్చేసి నేను పింక్ కలర్ కుర్తా సెట్ తీసుకున్నా. అసలు పింక్స్ అయితే అమ్మాయిలతో ఎన్ని పింక్స్ ఉంటాయో, హౌ మెనీ పింక్స్, సో మెనీ పింక్స్ చెప్పండి. అసలు అగైన్ ఇట్స్ పింక్ కుర్తా. చాలాసార్లు అనుకుంటా పింక్ అవాయిడ్ చేద్దామని, కానీ పింక్లో పింక్ కలర్ సెట్ అయినట్టు అసలు ఎవరికి ఏది సెట్ అవ్వదు. సో చాలా ప్రాపర్గా ఎంత బాగుంది కదా. సో ఇదన్నమాట సెకండ్ సెట్. ఇది చూపిస్తాను మీకు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా వెరీ నైస్. అండ్ దీంతో పాటు ప్యాంట్ ఇచ్చారు. అండ్ దీనికి దుపట్ట రాలేదు, ఓన్లీ ప్యాంట్ ఒకటే వచ్చింది అంతే, దుపట్ట రాలేదు. ఇట్ జస్ట్ 2 పీస్ సెట్. దగ్గర నుంచి మీకు చూపిస్తూ ఉండండి. సో ఇలాగా. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సిల్క్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ చాలా రాయల్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ ఇలాగా బోత్ హ్యాండ్స్ వచ్చేసి కింద ఇది ఏ లైన్ కుర్తా, బట్ కింద కొంచెం వైడ్గా వచ్చింది అనమాట. అండ్ ఎవ్రీథింగ్ ఇలానే కాకోకుండా సో కమింగ్ టు అవర్ థర్డ్ కుర్తా సెట్. థర్డ్ వచ్చేసి ఈ కుర్తా సెట్ అనమాట. అండ్ ఈ మెరూన్ కలర్, మెరూన్ అంటారా బ్రౌన్ అంటారా ఐ డోంట్ నో, బట్ అసలు ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను ఇది వేసుకున్నాను, ఇట్ లుక్ అమేజింగ్, అసలు అంత బాగుంది అసలు ఇది. సో ఇలాగా కుర్తా వచ్చేసి ఇలా ఉంది. సేమ్ ఇదే కలర్లో ప్లెయిన్ ట్రౌజర్ ఇస్తారు, ట్రౌజర్ కూడా ఉంది. అండ్ దీనిపైన ఉన్న క్రషెస్ ని ప్లీజ్ డోంట్ మైండ్, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను వేసుకున్నాను అనమాట. రీసెంట్గా నేను అరుణాచలంకి వెళ్ళాను అనమాట. అప్పుడు నేను ఈ కుర్తా చేశాను. వాష్ చేసిన తర్వాత ఇంకా నేను ఐరన్ చేయలేదు. ఐరన్ చేయకపోవడం వల్ల ఇలా అంతా ఉంది. అండ్ ఈ కుర్తా సెట్లో చెప్పాను కదా సేమ్ ఇలానే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి బాటమ్ కూడా ఇదే వస్తుంది. నేను వేసుకున్న ఇది వీడియో కూడా మీకు అటాచ్ చేస్తాను అనమాట. ద లుక్ టర్న్డ్ అమేజింగ్. అసలు నేను ఇంకా ఇది తీసుకోవాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్లో తీసుకున్నాను అనమాట. కానీ అసలు తీసుకుని వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఐ లవ్ దిస్ క్వాలిటీ, నాకైతే భలే నచ్చింది. అండ్ ఇందులో దీనికి బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ దుపట్టా కూడా చాలా బాగుంది, కొంచెం సిల్క్లో వచ్చింది. అండ్ నాకైతే ఎప్పటి నుంచో ఉన్నది ఇలాంటి ఒక కలంకారీ ఇట్లా ప్రింట్ ఉన్న ఓ దుపట్టా తీసుకోవాలని చెప్పేసి. కానీ తీసుకున్నా కూడా నేను వాటికి సరిపడా లెహెంగాస్ ఇవన్నీ కూడా స్టిచ్ చేయించుకోవాలి. స్టిచ్ చేయించుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, బట్ స్టిల్ అవి నేను యూస్ చేయాలి. అంటే అంత ఫంక్షన్స్, అకేషన్స్ అవి యూస్ చేసేవి నా లైఫ్లో కొంచెం బాగా తక్కువ. అందుకే నేను అటు సైడ్ ఏం వెళ్ళలేదు. అవన్నీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇవన్నీ కూడా చేద్దాం అనుకున్నా, కానీ బట్ స్టిల్ అవన్నీ మనం యూస్ చేయాలి. ఓన్లీ ఫర్ కాంటెంట్ వీ కెనాట్ స్పెండ్ సో మచ్ మనీ కదా. అందుకే ఇంకా అవి లైట్ తీసుకున్నా. కానీ నేను అసలు ఫ్యూచర్లో అంటే లెహెంగాస్ ఏవైనా నేను తీసుకున్నప్పుడు మంగళగిరి దాంట్లో ఈ దుప్పట్టా అయితే నేను పక్కాగా స్టైల్ చేయొచ్చు అనిపించింది. అంత బాగుంది దుప్పట్టా అసలు. ఇలాగా చాలా పెద్దగా ఇచ్చారు దుపట్టా కూడా. అండ్ బార్డర్లో వచ్చేసి సేమ్ ఇలాంటి ఒక బ్రౌన్ బార్డర్ ఇచ్చారు. అండ్ దగ్గర నుంచి చూస్తే మీరు ఈ వ్రింకిల్స్ని కొంచెం పట్టించుకోకండి, కొంచెం ఐరన్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇలాగా గ్రీన్ లీవ్స్, పింక్ అండ్ బ్లూ ఫ్లవర్స్, బ్రౌన్ షేడ్స్ అండ్ ఎల్లో పైన, మస్టర్డ్ ఎల్లో పైన రావడం వల్ల చాలా బాగుంది ఈ దుపట్టా అయితే. నాకు అసలు ఈ కుర్తా సెట్ ఎంత నచ్చిందో అంత నచ్చింది. మా ఇంట్లో కూడా అడిగాను ఇది పెట్టుకోవాలా వద్దా అని చెప్పేసి. ఇంకా వేసుకోకముందు అడిగితే లేదు చాలా బాగుంది, పెట్టుకో రిటర్న్ ఏమి ఇవ్వకని చెప్పి అందరు చెప్తున్నారు.
సో అంత బాగుంది కుర్తా సెట్. సో దీంతో మన 3 లుక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మన 4th లుక్ వచ్చేసి చూద్దాం. సో కమింగ్ టు అవర్ 4th లుక్. మనం ఇలా ఫెస్టివల్ కలెక్షన్ చేస్తున్నప్పుడు ఆరెంజ్ లేకపోతే ఎట్లా చెప్పండి. ఆరెంజ్ అనేది మ్యాండేటరీ ఫుల్ ఫెస్టివ్ వైబ్స్ కలర్. అసలు ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చూసారా, దగ్గర నుంచి వచ్చేసి ఇంత బాగుంది ఇది. ఇలా వీ నెక్ లో వచ్చేసి ఇక్కడ అంతా గోటాపత్తి వర్క్ అంటారు కదా, అలా ఇచ్చారనమాట. కాలర్ దగ్గర వీ నెక్ వచ్చేసింది అండ్ దీనికి స్లీవ్స్ ప్లెయిన్ ఇచ్చారు. మధ్యలో ఇంకా అక్కడక్కడ బుటీస్ ఇచ్చారు. బుటీస్ ఇచ్చి ఎండింగ్ వరకు కూడా ఇలానే బుటీస్. అండ్ ఈ కుర్తా సెట్ అండ్ టాపే చాలా వైబ్రెంట్గా ఉంది కదా, టాపే అసలు ఎంత వైబ్రెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇందులో వీళ్ళకి ట్రౌజర్ కూడా ఇచ్చారనమాట. ట్రౌజర్ వచ్చేసి సేమ్ ఇలానే ప్లెయిన్ ట్రౌజర్ ఇచ్చారు. చాలా బాగుంది ట్రౌజర్ కూడా, కొంచెం అంత స్ట్రైట్ ఫిట్ ప్యాంట్స్ లాగా ఇచ్చారనమాట. ట్రౌజర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ కుర్తా సెట్లో కూడా బెస్ట్ పార్ట్ వచ్చేసి దీనికి వచ్చిన దుపట్టా. చూసారా అసలు దుపట్టా ఎంత బాగుందో, బాందినీ స్టైల్లో ఇచ్చారు. బాందినీ స్టైల్లో దుపట్టా ఇచ్చేసి సో ఇలాగ బార్డర్ ఇచ్చారనమాట. బార్డర్ కూడా బాగా కట్ వర్క్లో బార్డర్ ఇచ్చారు ఇలాగా. అండ్ మొత్తం బాందినీ స్టైల్లో దుపట్టా ఇచ్చారు. దుపట్టా కూడా లెంత్ చాలా బాగుంది. అండ్ ఇలాంటి దుపట్టాస్ ఒకవేళ ఇలా ప్రింట్ ఉన్న దుపట్టాస్ మనం తీసుకుంటే వీటిని మనం మల్టిపుల్ వేస్లో స్టైల్ చేయొచ్చు. అండ్ ఇది ఆరెంజ్ కుర్తాకి ఎందుకు, మనం వైట్ కుర్తాకి దీన్ని స్టైల్ చేయొచ్చు. అండ్ బ్లాక్ విత్ ఆరెంజ్ అయితే అమేజింగ్. అసలు మీరు ఒకవేళ బ్లాక్ ప్లెయిన్ కుర్తా వేసుకొని కూడా ఆరెంజ్ దుపట్టా ఇలా స్టైల్ చేశారనుకో చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆరెంజ్ కూడా జస్ట్ నార్మల్ లైట్ ఆరెంజ్ కాదు, రస్ట్ ఆరెంజ్ అంటారు కదా, ఈ మధ్య రస్ట్ ఆరెంజ్ బాగా ట్రెండింగ్ కదా. సో అలా రస్ట్ ఆరెంజ్ టైప్స్ లో వచ్చింది దుపట్టా. సో దుపట్టా గురించి అయితే ఇది నేను వేసుకొని ఖచ్చితంగా మీకు వీడియోస్ అయితే అటాచ్ చేస్తాను. సో మన 5th కుర్తా సెట్ వచ్చేసి ఇది. ఎంత క్లాసీగా రిచ్ అండ్ ట్రెడిషనల్గా ఉంది కదా అసలు ఈ కుర్తా సెట్. ఎంత బాగుందో, నాకు కూడా ఇది చూడగానే నచ్చింది. చాలా రోజులు కొంచెం అంటే ఒక ఫ్యూ హండ్రెడ్స్ ఎక్స్పెన్సివ్ సైడ్ అని చెప్పేసి అలానే కార్ట్లో పెట్టుకొని చాలా మంత్స్ నుంచి ఉన్నా. కానీ ఇప్పుడు ఓకే అకేషన్ వచ్చింది కదా తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా అనమాట. అండ్ నాకు చూడగానే నచ్చింది. అండ్ ప్లెయిన్ కాకుండా దీనిది బాగా సిల్క్ క్రష్ ఫ్యాబ్రిక్ అనమాట, టిష్యూ లాగా వచ్చింది అనమాట. దీనివల్ల కొంచెం బాగా గ్లాసీనెస్ని యాడ్ చేస్తుంది దీనికి. చూసారా. అండ్ దీనికి స్లీవ్స్ కూడా వచ్చేసి ఇలా స్లీవ్స్ కింద చిన్న బార్డర్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో కింద వరకు సేమ్ ఇలానే వచ్చేసింది. అండ్ కింద వచ్చేసి ఇలా ఇచ్చారనమాట కుర్తా సెట్. అండ్ చాలా బాగుంటాయి అబ్బా. నేను ఇవన్నీ తీసుకుని అయితే మింత్రాలో ఫ్యూ కుర్తా సెట్స్ చాలా బాగుంటాయి నాకు అసలు. అంటే కొంచెం యూనిక్ బ్రాండ్స్ ఉంటాయి మింత్రాలో అండ్ ఆల్ బడ్జెట్లో వచ్చేస్తాయి. నేను చూపిస్తున్న ఈ కుర్తా సెట్స్ అన్నిటి కూడా అన్నీ చాలా అండర్ బడ్జెట్ అసలు. కొన్ని అయితే 1000 రూపీస్, 1200 రూపీస్, అరౌండ్ 1500 అంతే. మేబీ ఇది కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో, బట్ ఎక్కువ ఉన్నా కానీ సంథింగ్ అరౌండ్ 1700-1800 అంతే. కానీ ఇది మీరు చూస్తే దీని ఫ్యాబ్రిక్ దీని దగ్గర నుంచి ఐ డోంట్ నో కెమెరా ఎంత జస్టిస్ చేస్తుందో, కానీ అసలు దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది ఇది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ కూడా సేమ్ ఇలానే ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రిక్తో సేమ్ కలర్లోనే వచ్చేసి ప్యాంట్ ఎండింగ్లో ఉంటుంది కదా, ఎండింగ్లో కింద కొంచెం ఇలాగ ట్రాన్స్పరెంట్గా ఒక లేయర్ మాత్రమే ఇచ్చేసి అండ్ ఎడ్జెస్లో వచ్చేసి ఇలా ప్యాంట్కి వర్క్ ఇచ్చారు. సో ఇది అయిపోతుంది. దీని దుపట్టా కూడా ఇలానే కొంచెం ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో దుపట్టా ఇచ్చారు. సేమ్ ఇలానే కట్ వర్క్ ఇచ్చారు. ఎడ్జెస్లో ఇలా కటింగ్ వచ్చింది. క్లియర్గా చూపిస్తా. సో ఇలాగా కట్ వర్క్ ఇచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్లో ఇచ్చారనమాట దుపట్టా. అసలు చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి మనం వేరే వాటితో కూడా స్టైల్ చేయొచ్చు. మనకి దుపట్టాస్ అంటే ఈ డ్రెస్తోనే వేసుకోవాలనేం కాదు, మనం చాలా విధాలుగా అసలు స్టైల్ చేయొచ్చు అనమాట ఇవన్నిటిని. అంత బాగున్నాయి అసలు ఈ కలెక్షన్, ఈ దుపట్టాస్ కూడా. అండ్ యూజువల్గా నా దగ్గర కుర్తా సెట్స్ యూజువల్గా మనం బయటికి వేసుకెళ్ళడం, ఆఫీస్ అండ్ వాళ్ళకి వేసుకెళ్ళే వాళ్ళకి దుపట్టాస్ ఏం చాలా తక్కువ ఉంటాయి, చున్నీలు ఏం ఉండవు అనమాట. అంటే సింపుల్ కాబట్టి, కాటన్ ఇవి కాబట్టి. కానీ ఇలా కొంచెం మన ఫెస్టివ్ కలెక్షన్ ఇలా ఉంటే చిన్న ఫంక్షన్స్కి ఏదైనా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి అసలు.
ఈ కుర్తా సెట్స్ అన్నిటిని కూడా ఎలా వేసుకొని నేను ఎలా స్టైల్ చేశారో మీరు షార్ట్స్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా నేను అటాచ్ చేస్తాను అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత మీకు నా లుక్ బుక్ ఇవన్నీ కూడా నవరాత్రి సిరీస్లో ఎలా అనిపించిందో షార్ట్స్లో కానీ ఇక్కడైనా కానీ కామెంట్స్లో అయితే పక్కాగా చెప్పండి. అండ్ మీకు లింక్స్ కావాలంటే నేను నా ఇన్స్టాగ్రామ్ రీల్లో అయితే మీరు జస్ట్ లింక్ అని కామెంట్ చేసేస్తే డైరెక్ట్గా లింక్స్ అయితే మీకు వచ్చేస్తాయి అనమాట. యూట్యూబ్లో వచ్చేసి లాంగ్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. షార్ట్స్కి అయితే కమ్యూనిటీ పోస్ట్లో ట్యాగ్ చేస్తాను అనమాట లింక్స్. అక్కడ మీకు అన్నిటికీ అన్ని ప్రోడక్ట్స్కి లింక్స్ అయితే మీకు దొరుకుతాయి. అండ్ ఈ కుర్తా సెట్స్ అన్నిటిని ఒక వీడియో చేశాను. అండ్ ఆల్సో నేను దసరా కోసం లెహెంగాస్ కూడా కొన్ని పర్చేస్ చేశాను అనమాట. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ లెహెంగాస్. ఇవన్నిటిని నేను ఇంకొక లాంగ్ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా మీకు నా వీడియోస్ అన్నీ నచ్చితే డెఫినెట్లీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకే, బాయ్ బాయ్. ఇంకా వీడియోకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.